వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారి ముందు ఈరోజు మరోసారి హాజరయ్యారు. ఇవాళకి 5వ రోజు కావడంతో ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుంది. ఈ రోజుతో పాటు రేపు కూడా విచారిస్తారు. 23వ తారీఖున తిరిగి కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే 5 రోజుల్లో ఏం మాట్లాడారు, ఈడీ అధికారులు ఏం ప్రశ్నించారు, కవిత సమాధానం సరిగ్గా సూటిగా చెప్తున్నారా, దాట వేస్తున్నారా అనేది కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఈడీ దగ్గర ఉన్న సెక్షన్ 50 ప్రకారం అబద్ధం చెప్పినా లేదు తెలియదని చెప్పినా రెండు కూడా నేరంగానే పరిగణిస్తారు. కాబట్టి కవిత ప్రశ్నలు ఏ విధంగా దాటి తట్టుకుంటున్నారనే విషయాన్ని మరికొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈడీ తన ముందు హాజరు కావాలంటూ సోమవారం నాడు ఖచ్చితంగా హాజరు కావాలంటూ కవిత భర్త అనిల్తో పాటు కవిత అసిస్టెంట్లు కూడా నోటీస్ ఇచ్చింది. కవిత అసిస్టెంట్లు హాజరైనా కానీ అనిల్ మాత్రం ఇంతవరకు హాజరు కాలేదు. ఒకవేళ భర్త అనిల్ హాజరు కాకపోతే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఆయన్ని కూడా లిక్కర్ కేసులో విట్నెస్గా పెడతారా లేదు అరెస్ట్గా చూపిస్తారా అనే అంశాలు మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి చాలా క్లియర్గా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఇవాళకి 5వ రోజు విచారణ కొనసాగుతూనే ఉంది. సోమవారం నాడు ఖచ్చితంగా అనిల్తో పాటు కవిత అసిస్టెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ రావాలని ఈడీ తన ముందు హాజరు కావాలని నోటీస్ జారీ చేసింది. ఈడీ ఇచ్చినట్లుగానే కవిత అసిస్టెంట్స్ ఇద్దరు కూడా వెళ్ళారు. అభిషేక్ కానీ లేదంటే చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళారు, రోహిత్ రావు అందరు కూడా. కానీ అనిల్ మాత్రం వెళ్ళట్లేదు. సోమవారం విచారణకు హాజరు కావాలి ముందు వరకు అనిల్ అక్కడక్కడే తిరుగుతున్నా విచారణకు రావాలి అని ఈడీ ఇన్విటేషన్ పంపిస్తే ఆ ఇన్విటేషన్ అందుకోకుండా తిరుగుతున్నారు. దీన్ని ఈడీ ఏ విధంగా సీరియస్గా తీసుకుంటుందా లేదు దీన్ని కూడా కాలయాపన చేసి రేపొద్దున అనిల్ కూడా ఫిక్సప్ చేసే అవకాశం ఉందంటారు? ఎనీథింగ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నోటీస్ ఇచ్చినప్పుడు అటెండ్ కావాలి. అనిల్ కానీ ఎవరైనా ఓవర్ ఇట్ మేబీ ఇన్ ది లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటీస్ ఇస్తారు. ఎవిడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎక్స్ప్రెస్డ్ కాల్ఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 41 ఇచ్చిన అనుకుంటున్నాను. 41 ఇచ్చింది నీకు అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, దాన్ని కంపేర్ చేసుకోవాలి కదా. గతంలో ఈయన కూడా ఎగ్జామ్ చేసింది ఈడీ. కవిత గారు ఎగ్జామ్ చేసినప్పుడు ఈయన కూడా ఎగ్జామ్ చేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చే అంశాలు ఏమైనా వస్తే మెడకు పడుతుంది, మనీ లాండరింగ్ దాంట్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది టాక్. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఐడియా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈయన పేరు కానీ బినాం పేరు కానీ 8 నుండి 10 ఇండస్ట్రీస్ ఉన్నాయి. దాంట్లో ఫండ్స్ ఎట్లకెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు మనీ లాండరింగ్ అంతా ఫండ్స్ గురించే మాట్లాడి ఈ కేసులో 100 కోట్లు ఈ అనిల్ కంపెనీ నుంచే ట్రాన్స్ఫర్ అయ్యి అనేది ఒక వార్త ఉంది. అందులో దాని బేస్గా అనుకోవచ్చా లేదు గతంలో మీరు చెప్తున్నట్లుగా ఈడీ చాలా సార్లు ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ అందరూ ఎంక్వైరీ చేశారు కాబట్టి కొత్త విషయాలు ఏమైనా బయటకు వస్తే దాని ఇన్ఫర్మేషన్ కోసం అనుకోవచ్చా? ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కంపెనీస్కు సోర్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందని కూడా వెరిఫై చేస్తారు. తర్వాత 100 crores ఆడికి వెళ్ళి పోయింది అనేది ఒకటి ఉంది. అంతే, ఆ 100 crores అక్కడికి వెళ్ళి కంపెనీకి వెళ్ళి పంపించిండ్రు అనేది ఉంది. అది ఎంక్వైరీ చేస్తారు. మరి ఈయన బ్యాలెన్స్ షీట్ కూడా చూస్తారు, ఎన్ని వచ్చినాయి ఎన్ని పోయినాయి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి మెయిన్. అందుకొరకు అనిల్ అనేది చాలా క్రియాశీలకంగా మారిండు. ఇప్పుడు ఆయన మొన్నటి వరకు అయితే మేడంలోనే ఈయన బయట చేతులు కట్టుకొని తిరుగుతున్నాయి ఆఫీస్ ముందు అక్కడిక్కడ. ఆల్ ఆఫ్ సడన్ మండరా వంటకి అయిపోయిందంటే దేర్ మస్ట్ మేము జనరల్గా పోలీసులు ఏం చేస్తామంటే అఫెన్స్ అయితే సస్పెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం స్ట్రైట్గా. అక్కడ లేడనుకో ఈయన చేసినది మేము ప్రెజ్యూమ్ చేస్తాం, సెల్ఫ్ ప్రెజ్యూమ్ మేమే ఊహించుకుంటాం, అది పక్క చేసి లేకపోతే ఎందుకు పారిపోతాం. కరెక్టే కదా. నేరం అనేది లేకపోతే పారిపోవడానికి అవసరం వచ్చింది ఆయనకు. ఆయనకు కేబుల్ పని మెకానికల్ ఇంజనీరు, చదువుకున్నోడు, సంస్కారం ఉన్నోడు, ఏం నోరిపి మాట్లాడినోడు ఎట్లా పారిపోతాడు? అదే మీరు చెప్తున్నట్లుగా ఈడీ ఇన్విటేషన్ రాకముందు అక్కడే ఉన్నారు ఢిల్లీలోనే. ఇన్విటేషన్ ఆల్రెడీ ఈడీ చెప్పింది ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు కుటుంబ సభ్యులు కలవచ్చు అని. మరి ఆయన భర్తగా ఆయన కలవకుండా ఈడీ నోటీస్కి హాజరు కాకుండా ఎస్కేప్ అవడం అనేది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇది బాధ్యత రాహిత్యం. మీరు కరెక్ట్ అన్నారు. హస్బెండ్గా వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేరం ఉండని లేకపోని యూ టు అటెండ్. అక్కడ నీ ఫెయిర్నెస్ కనిపిస్తుంది, ఇక్కడ ఫెయిర్నెస్ కనపడతలేదు. ఫెయిర్నెస్ ఎందుకంటే భార్యలో ఉన్నప్పుడు నిన్ను పిలిచినప్పుడు సంతోషంగా పోవచ్చు కదా. అంటే నీవు ఎస్కేప్ అయినా ఉంటే దేర్ మస్ట్ బి సస్పిషియస్ గ్రౌండ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ అనిల్ బై ది ఈడీ. ఇప్పుడు ఈడీతో డ్రామా ఆడే కంపెనీ పనిచేసుకోవాలి. ఈడీ సచ్ ఏ పవర్ఫుల్ ఆర్గనైజేషను. వాళ్ళకు బెయిలబుల్ నాన్ బెయిలబుల్ ఉంటుంది, సీరియస్ అఫెన్సులు ఉంటాయి. ఇవన్నీ మనీ ఎక్కడ లాండరింగ్ ఎక్కడ మూవ్ అయింది. ఈ సూట్ కేసు కంపెనీలు ఏమి ఉన్నాయి,
ఎక్కడికి వెళ్ళి వచ్చినవన్నీ మొత్తం తీస్తారు. ఉమ్. తీసి ఇక్కడ ఏమన్నా మనోడు సస్పెక్ట్ చేసి భయపడి గాయపడిన అనేది నేను అనుకుంటున్నా. సాధారణంగా భార్యాభర్తలు కానీ ఒక కేసులు ఇరుక్కుంటే పోలీసులు ఏం చేస్తుంటారు, తీసుకొచ్చి భార్యనో భర్తనో ఎవరినో ఒకరిని ముందు మీ Statement గ్రిప్లో record చేస్తారు. తీసుకొచ్చారు, అవును. తీసుకొచ్చి సముదాయించి ఇద్దరు ఎవరిని బ్రేక్ చేస్తారు. ఆ తరహా జరగవచ్చు అని నేను అనిల్ భావించవచ్చా? అదే నేను అంటున్నా. ఈమె స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగిన ఎగ్జామ్స్ క్వశ్చన్ స్టేట్మెంట్ ఇచ్చింది. నాకు తెలియదు అంటే ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పలానా కంపెనీకి వెళ్ళి పలానా కంపెనీకి వచ్చిన అమౌంట్ వెళ్ళి అడిగి వచ్చినప్పుడు సీ మైట్ హ్యావ్ అడ్మిటెడ్. దీన్ని కాంట్రడిక్షన్స్ వెరిఫై చేసుకోవాలి. మరి ఈయనకేం సంబంధం అనడానికి లేదు. ఇప్పుడు ఒకటే ఇల్లు, వైఫ్ అండ్ హస్బెండ్, క్రైము, ఈయన ఢిల్లీ కొన్ని సందర్భాలు ఉన్నాయి, ఇద్దరు కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి, ఈ రామచంద్ర పిల్ల ఇంటికి వచ్చి మాట్లాడే సందర్భాలు ఉన్నాయి, ఆ పని పిల్లలతో సహా అందరూ చూసారు. వాళ్ళ ఫోన్లు తీసుకొని మాట్లాడినప్పుడు మళ్ళీ ఈయన ఫోన్కి వెళ్ళి ఏమైనా మాట్లాడినా ఇవన్నీ హ్యాస్ టు వెరిఫై. అవి వెరిఫై చేయడానికి అనిల్ కోఆపరేట్ చేయాలి. నువ్వు నిర్దోషం అయితే బయటకు వస్తావా కన్నెము తెల్లాక, పారిపోతే చాలా మందికి అనుమానం వస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనుమానిస్తుంది జనరల్గా అక్యూజ్ నేరస్తుని కింద ట్రీట్ చేసినప్పుడు. మరి వాళ్ళకి తప్ప అటెండ్ కాదు పోతలేమంటే ఇంత మీన్ టైం మళ్ళీ ఒకటి ఏంటంటే ఆ కోర్టులో పిటిషన్ వేసిండ్రు, ఈడీ వాళ్ళు టార్చర్ చేస్తున్నారు, కొడుతున్నారు అవి అని. కొడుతున్నప్పుడు మెడికల్ బోర్డు రెఫర్ అయితే కదా, మెడికల్ రెఫర్ చేసుకోను. అంటే కొడుతున్నారని కాదు కానీ టైంకి ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు, ప్రాపర్గా చేయట్లేదు, ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవ్వట్లేదు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వెళ్లాల్సిందంటూ ఆమె 255 పేజీలు ఒక పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇన్వెస్టిగేషన్ చేయొద్దని ఏం లేదు కదా. ఈ టైంలో ఇది అడుగు, ఈ టైంలో లేదు కదా. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ కన్వెన్స్. ఇంతకుముందు స్టేట్మెంట్లు ఏమున్నాయి, దాన్ని వెరిఫై చేసిన గ్యాప్ ఉంటుంది, చదువుకొని మళ్ళీ అడుగుతారు. అట్లా మళ్ళీ కోర్టులో పిటిషన్ కొట్టిందని వేసినప్పుడు రెఫర్ టు మెడికల్ బోర్డు, మెడికల్ సర్టిఫికేట్ తెప్పి. అంటే ఆమెను కొట్టారని కాదు, గతంలో ఒక వ్యక్తిని కొట్టారు, ఆయన చెవు పోయింది అనేది, ఆయన చెవు పోయింది. అది ఆయన కొడితే ఈమెకేమైంది? అవును బాబు, ఆయన కొట్టిండ్రు, మరి నీవెందుకు ప్రెడిక్ట్ చేస్తున్నావు? అంటే అటువంటి ఆ తరహా ఇంటరాక్షన్ జరగకూడదని ఆమె ముందు అవును పోయి 3rd డిగ్రీ యూజ్ చేయొద్దు అనేది లాసెస్. అవును, మరి వాళ్ళు 3rd డిగ్రీ యూజ్ చేస్తున్నాడు, నీకైతే యూజ్ చేయలే కదా. చేయలేదు. ఆయన కొట్టినది కూడా వాట్ ఈస్ ద ఎవిడెన్స్ విత్ యూ? వాళ్ళు కూడా అలిగేషన్ ఉండొచ్చు కదా. అంత ఈజీగా హీనియస్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ హైయర్ అప్ కేసులు, చిన్న కేసులు ఏమన్నా తప్పు చేయొచ్చు కానీ ఇట్లా చేయరు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఒక జ్యుడిషియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మరి నువ్వు పిటిషన్ వేసినప్పుడు నీకేమైనా టార్చర్ చేసినా క్వశ్చన్స్ అంటే గ్యాప్ ఉండొచ్చు. మళ్ళీ ఒక గంట కొట్టాడతారు, ఇంకో గంట కొడతారు, దాన్ని చూసుకొని మళ్ళీ రికార్డు వెరిఫై చేసుకుంటారు. ఈమె కోఆపరేట్ చేస్తారన్నదే వాళ్ళ వాదన. ఎస్ నో నాకు తెలియదు, అవును ఉంటే ఉండొచ్చు లేకుండా లేదు, ఇవన్నీ ఆన్సర్స్ కావు. మర్చిపోయాను, ఆలోచించి చెప్తా, ఎలా కాదు రేపు చెప్తా అని నీవే అంటావు. మరి ఎప్పటివరకు ఆగాలి కదా. మా గైడ్ లైన్స్ ఏమున్నాయి, కంటిన్యూ చేసుకునే వాళ్ళ లేదు కదా. లెబోరియస్ టైం ఉంటుంది వీళ్ళకు. అందుకొరకు ఎట్టి విధంగా వాళ్ళు ఏం చేస్తారు, అక్యూజ్ను కన్ఫ్యూజ్ చేసేందుకు బ్రేక్ డౌన్ చేస్తారు. దాంట్లో పార్ట్ ఆఫ్ టాక్సీస్ ఇన్వెస్టిగేషన్ టాక్టిక్స్ చాలా ఉంటాయి. అంటే ముందు అక్యూజ్డ్ పార్ట్ ఆయన స్టెబిలైజ్ అవ్వడానికి కొంత టైం ఇస్తారు కదండి. అవును, తీసుకొచ్చి హడావడిగా అట్లుండదు. స్నాచింగ్లు కొట్టే వాళ్ళకి మన రెగ్యులర్ పోలీస్ చేసి చేరాలి. ఎక్స్పర్ట్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ చదువుకుంటారు. టాప్ ఐఆర్ఎస్ భాను అనే అమ్మాయి, ఐఆర్ఎస్ భాను అని బదులు ఎక్కువ పేపర్లు వస్తుంది, ఆమె టార్చర్ చేసి కొడుతుంది, అది చేస్తుంది. మీనాక్షి భాను మీనాక్షి. మరి ఆ అమ్మాయి హైలీ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్. ఎవరి జాబ్ను వాళ్ళు పడంగా అయితే పెట్టలేరు కదా. వీళ్ళు వీళ్ళు సేవ్ చేసుకుంటూ ఇన్వెస్టిగేషన్లో నేరస్తులను కన్ఫ్యూజ్ చేస్తారు. నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావా లేదా అనేది ఇది ఇట్లా ఉంటే లాస్ట్కు నార్కోనాలజీ టెస్ట్ పెడతారు. అది కూడా రైట్ ఉందా? ఎందుకు లేదు, ఎవరి రైట్ హ్యావింగ్ ఏజెన్సీ నార్కోనాలజీ టెస్ట్ కానీ ఒకవేళ సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాలి కాబట్టి అనుమతి ఇవ్వాలి. నార్కో కన్నా ముందు లైట్ డిటెక్టర్ పెట్టొచ్చు. ఇప్పుడు ఏదైనా 2 పాసిబిలిటీ అని వీళ్ళు కన్ఫ్యూజ్ అయితే లేదు, మాకు కోఆపరేట్ చేస్తలేదు కనుక వీ నీడ్ టు ప్రోవ్ ద ఇష్యూ, టోటల్ ఇష్యూ ఆఫ్ 100 crores అండ్ 1200 కోట్ల స్కామ్ ఇది, 100 crores పంపడం, ఇల్గాటన్ మనీ అకౌంటబుల్ అని ఉన్నది కనుక దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు కోఆపరేట్ విత్ ది ఇన్వెస్టిగేషన్ అన్నప్పుడు అండర్ కంపెల్ సర్కమ్స్టాన్సెస్ మేమేం చేయాలి, ఎక్సెప్ట్ టెక్నాలజీ ప్రొవిజన్స్ అంటే నార్కో అనాలిసిస్ టెస్ట్ అంటే దే హావ్ టు సీక్ ద పర్మిషన్ ఫ్రమ్ ది సుప్రీం కోర్టు ఆర్ కన్సర్న్ కోర్టు. ఓకే సార్, ఇప్పుడు ఈ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదు కింద కోర్టు పంపించదా? ఏమని ఇప్పుడు కవిత వేసిన పిటిషన్ అదే కొడుతున్నది కదా. ఆమె వేసిన పిటిషన్ ఏంది, టార్చర్ చేస్తున్నారు, కొడుతున్నారు, ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేస్తారు అన్నది. ప్రతిదీ సుప్రీంకోర్టుకు వాడి దగ్గర ఢిల్లీ పోనీక లేదు. రేపటిది లోవర్ కోర్టులో వాడు ఫైల్ చేసుకుంటారు,
నాకు అవును. తెలిసిన మనీష్ సిసోడియా కూడా అలాగ వెళ్తేనే ఢిల్లీలో సుప్రీం కోర్టుకు రావద్దని చెప్పింది. చెప్తారు క్లియర్. ఎందుకంటే హ్మ్. సుప్రీంకోర్టు సచ్ ఏ బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్, వర్క్స్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా. అవును. ఫర్ నాట్ చిల్లీ కాజెస్ చేయదు. అక్కడ పెద్ద పెద్ద మేధావులు, జడ్జెస్, వాళ్ళకి టైం ఉండదు కదా. హ్మ్. వందలాది కేసులు ఉంటాయి. అట్లా సార్ ఇంకా ఈ విషయం పక్కన పెడితే కాసేపు తిహార్ సుఖోత్ జైలు నుంచి చంద్రశేఖర్. లెటర్లు రాస్తున్నాడు. వెల్కమ్ టు తిహార్ జైల్. అవును. అక్క మీరు నేను ముందే చెప్పాను మీరు వినలేదు. అంటే ఒక హ్యాబిచువల్ అఫెండర్‌కి, ఒక ఎమ్మెల్సీ కవితకి అక్క అని పిలిచేంత చనువు ఎక్కడి నుంచి అన్నిత్యం వచ్చింది? చదువు. అంత చనువు అంటే మరి ఎలాగొచ్చిందంట? ఈమెకి ఏం పని ఆ క్రిమినల్ ముండాలతో కలవడం ఎందుకు అవసరమా? ఒక సీఎం డాటరు, సీఎం డాటర్ అంటే ఆ ప్రివిలేజెస్ ఉంటాయి. అవును. ఎంపీ ఉంది, ఎంపీ ఉంది, ఇక ఎమ్మెల్సీ ఉంది. ఎమ్మెల్సీ మొన్న హ్మ్. ఎంపీ ఉన్నప్పుడు జరిగిన తతంగం ఇదంతా. అవును. మరి అలాంటప్పుడు అవసరమా? వాడు నటోరియస్ క్రిమినల్ సుకేష్ అంటాడు. వాడు ఒక సీఎం కూతుర్ని పట్టుకొని అక్క అని సంబోధిస్తున్నాడంటే ఆ ర్యాప్ ఉన్నట్లే కదా! ఆ క్లోజ్‌నెస్ ర్యాప్ ఉన్నట్లే. ఆ! లేకుంటే అదర్‌వైజ్ కాంట్ కాల్ లైక్ దట్. మేడం అంటాడు కదా! మేడం గారు అంటారు. మేడం గారు లేదు కదా. మేడం గారు లేకపోతే అక్క అమ్మ అని వెల్కమ్ అంటాడు. టు అంటున్నాడు. హ్మ్. మన ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం అంటున్నాడు. హ్మ్. ఆ! రకరకాలుగా వాడు ఈజ్ ఎ నటోరియస్ క్రిమినల్. హెయిల్స్ ఫ్రమ్ బెంగుళూరు. హ్మ్. వాడు 17 సంవత్సరాల లోపే బెంగుళూరు కమిషనర్ సంతకం ఫోర్స్ చేసి లెటర్ తీసుకున్నాడు. ఎందుకంటే 16 ఏళ్ల లోపల ఉంటే కూడా మేము డ్రైవింగ్ చేసుకోవచ్చు హ్మ్. అని ఆయన లెటర్ ఇచ్చాడు. దాన్ని పట్టుకొని ఫోర్జరీ కేసు పెట్టి రిమాండ్ చేసిండు. హ్మ్. దాని తర్వాత వీడు బెంగుళూరుకి జంప్ అయ్యాడు. వాడు బీటెక్ చేసి ఎంబీఏ చేసి మల్టీలింగ్వల్ క్యారెక్టర్ అది. కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. ట్రాప్ చేస్తాడు. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా హౌ టు ట్రాప్ ది అదర్ ఫెలో అని. హ్మ్. అలాంటి క్యారెక్టరు వాడు ఇన్వెస్ట్మెంట్ కంపెనీని పెట్టి 2,000 కోట్లు ముంచిండు. ఇన్వెస్టిగేషన్ కంపెనీని పెట్టిడు. సార్ ఇంకోటి అటువంటి అంటే సీఎం సన్ అంటాడు. హుహు. అక్కడ కర్ణాటక సీఎం సన్ అని చెప్పి ఆడో 200 కోట్లు. తర్వాత ఇద్దరు సినిమా యాక్టర్లకు ఇది చేసిండు. చేసుకుని ఆమెను ప్రయోగించి బలాభియం చేస్తే లాస్ట్‌కు ర్యాన్ బ్యాక్స్ కంపెనీ సర్దార్ జిల్లా కూడా వేసిండు. కాదు సార్ అంత నటోరియస్ వాడు ఈమెకెలా పరిచయం అయ్యాడు? ఒకవేళ పరిచయం అదే $1 అయ్యాడనుకుందాం. మిలియన్ ప్రశ్న. ఇప్పుడు సరే ఒకవేళ పరిచయం అయ్యాడనుకోండి. కొత్త వ్యక్తి పరిచయం అయినప్పుడు ఈమె హై ప్రొఫైల్ లేడీ ఈవిడ. అవు ఎవరైనా కొత్త వ్యక్తి పరిచయం అవుతున్నప్పుడు జనరల్‌గా అడుగుతారు కదా! ఈ క్యారెక్టర్ అడుగుతారు. ఒక అన్ని అనాలిసిస్ చేసిన తర్వాతే వాడితో అవును. బిజినెస్ గాని, అవును. లేదా ఫ్రెండ్‌షిప్ గాని చేస్తారు. మరి అంత గుడ్డిగా ఎలాగ నమ్మిందండి? గతంలో కూడా వాడు ఏం చేసిండంటే 5 గీ బాక్సులు వస్తున్నాయి. ఏపీకి ముట్టియండి అని చెప్పేసి లెటర్ ఇచ్చిండు కదా! త్రూ హిస్ అడ్వకేట్ ద్వారా. హ్మ్. గీ బాక్సులు అంటే మనీ అమౌంట్. ఆ ఏపీ అంటే అరుణ్ కుమార్ పిల్లే. రామచంద్ర పిల్లే. హ్మ్. ఆయన ముట్టించిండని చెప్పిండు. అది ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది క్వెషన్ లెఫ్ట్ టు ది ఈడీ. తర్వాత ఈయన ఇంకొక బాధ చెప్పిండు. వీళ్ళంతా చాలా ఇల్లు మంది సంపాదించి ఇది తీసుకెళ్ళి అక్కడ జర్మన్ దగ్గర ఒక ఊర్లో ఒక టౌన్‌షిప్‌లో పెట్టారు. తర్వాత హాంకాంగ్‌లో పెట్టారు. సింగపూర్‌లో పెట్టారని చెప్పి ఆరోపణలు ఏమన్నా లెటర్‌లోనే ఉందది. హ్మ్. ఆ! అదే ఎంత సాన్నిధ్యం లేకపోతే హూ ఈస్ దిస్ ఫెలో? హి ఈస్ ఎ నోటోరియస్ క్రిమినల్. హి కెన్ డూ ఎనీథింగ్. 18 లగ్జూరియస్ కార్లున్నాయి అంతను. పెద్ద పెద్దయి. ఓ 4,00,00,000, 5,00,00,000. హ్మ్. అలాంటి క్రిమినల్‌తో నీకేం సంబంధం తల్లి? నువ్వు ఎంపీ గౌరవ పార్లమెంట్ సభ్యురాలవు. అవును. గౌరవంగా ఉండాలి గానీ, అగౌరవంగా ఉన్నోళ్ళు క్రిమినల్‌తోని కలవాల్సిన అవసరం ఏముంది? అంత క్లోజ్ నెట్ లేకపోతే వాడు ఆ విధంగా సంబోధించడం జరగదు. ఆ విధంగా మనం ఎవడు నేను జైల్‌లో వాడికి పంపుతారా ఎవడన్నా లెటర్ ఇచ్చి? మురళి దీంట్లో ఇన్వాల్వ్ దాంట్లో అని మురళి గారు బాగుండరా అని అనరు. వెరీ అవును. హైలీ ఇంపాసిబుల్. హ్మ్. దేర్ మస్ట్ బి ఐ యామ్ సస్పెక్టింగ్ దట్ దేర్ మస్ట్ బి షీ మే హావ్ క్లోజ్ ర్యాపోర్ట్ విత్ ది అనేది ఉంది. హ్మ్. మరి అది ఎంతవరకు ఈడీ పరిగణలోకి తీసుకుంటది వచ్చిన లెటర్‌ను? ఆ యాంగిల్ ఏమైనా వెరిఫై చేస్తారా? తర్వాత ఇక్కడ జర్మనీ, హాంకాంగ్ ప్లస్ సింగపూర్ అనే దాంట్లో అమౌంట్స్ గురించి ఏమైనా ప్రోబ్ చేస్తారా? హ్మ్. అనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. అది ఓకే. మరి. సార్ ఇంకొక విషయం. ఇదే లెటర్‌లో గతంలో ఇచ్చినప్పుడు కేటీఆర్ గారు స్పందించారు. ఒక క్రిమినల్ లెటర్‌ని మీరు ఎంత ఎక్స్‌పోజ్ చేస్తారా? వాడొక క్రిమినల్ అంటూ ఆయన హ్మ్. దాడి చేశారు. ఇప్పుడు దీనికేం సమాధానం చెప్తారాయన? వీళ్ళ చెల్లె చేసే పనేందంట. కేటీఆర్ వాళ్ళ ముందు వాళ్ళ సిస్టర్‌కి ఆన్సర్ చెప్పమను. వాడు క్రిమినలే. లోఫర్, క్రిమినల్, నటోరియస్ ఫెలో, టాపర్ ఇంటర్నేషనల్ ఏదైనా డాన్ అనుకుందాం. వాటెవర్ ఇట్ ఈస్. మంచిగానే కామెంట్ చేసినావు బ్రదర్. వాట్ అబౌట్ యువర్ సిస్టర్? యూ షుడ్ కామెంట్ లైక్ దట్. ఇప్పుడు ఇక్కడ నీ సిస్టర్ మీద కామెంట్ చేయి. సంబంధం లేదానికి లేదు. ఎఫ్ఐఆర్‌లో వీళ్ళేమంటారంటే వీళ్ళ ఎఫ్ఐఆర్‌లో పేరు లేదు కదా! అరే ఓ రాంగ్ ఇన్ఫర్మేషన్ పట్టుకో. ఎఫ్ఐఆర్‌లో పేరు లేనంత మాత్రాన నేరస్తుడు తప్పించుకొని పోలేడు కదా! అది క్లెవర్‌నెస్ ఆఫ్ అక్యూజ్డ్ పర్సన్ కింద వస్తది. హ్మ్. స్టేట్మెంట్‌లు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా 216 సార్ సిఆర్‌పి యాడ్ చేస్తారు. కేటీఆర్ గారు చదువుకున్నారు. యూఎస్‌లో చదివారు. ఆయన చుట్టూ గూడా చాలా మేధావులందరూ ఉంటారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేదు. తన చెల్లిని అరెస్ట్ చేస్తారంటే ఒకటి. ట్రాన్సిడెంట్ వారెంట్ లేదు అంటే రెండో ఆర్గ్యుమెంటు. ఇటువంటివి ముందే తెలీదంటారా ఆయనకి? అవన్నీ ట్రాన్సిట్ వారెంట్ కూడా ₹1,00,00,000 చేయకుండా విత్‌డ్రా కాదండి. చేసుకొని ఇటువంటి చిన్న చిన్న విషయాలు తెలీదు. కామన్ సెన్స్ కదా ఇవన్నీని. అంటే ఇప్పుడు అక్కడ పవర్ ఉన్నప్పుడు పవర్ అన్నది కన్ను మూస్తది.
పవర్ ఎప్పుడు అడమెన్సీ క్రియేట్ చేస్తుంది. అచ్చా. ఆప్యాయతను అనురాగాన్ని ప్రేమ పెంచుకున్న లీడరే వీళ్ళు కంటిన్యూ ప్రజాస్వామ్యాలను జనభావంలో మిగిలిపోతారు. Hmm. లేకుంటే రగిలిపోతూ ఇట్లా రగిలిపోతుంటాడు, లేనిపోయిన దాంట్లో ఇరుకుతుంటారు. ఆ చుట్టూ ఉన్న లీగల్ అడ్వైజర్ చెప్పరా ఇటువంటి? నాకు అదే మిలడానికి ప్రశ్న ఓన్లీ Hmm. 61 కింద నోటీస్ ఇచ్చినప్పుడు ఆయన అలర్ట్ చేయలేదు. అప్పుడు మన పేరు లేదు కదా, ఏమైతే నాకేం సంబంధం, ఎంత రాజకీయ కుట్ర అని ఒక పెద్ద పెద్ద స్పీచ్లు దంచే కదా పేడం గారు. Hmm. అవునా కదా? అవును. మరి ఇప్పుడు ఏమైంది మరి? అదే మీరు ట్రాన్సిట్ వారంటూ 30 కిలోమీటర్ల వరకు ఉంది, Hmm. అతను పోవాలని తీసుకుపోవాలి అది అని ఏదో చెప్పారు కదా. అవును. అది కోర్టులో ఫైల్ చేయడానికి పోతే కోర్టులో తిడతారని చెప్పి విత్డ్రా చేసుకున్నాం. అవన్నీ రూల్డ్ అవుట్ చేసింది కోర్టు. అవును, నా విత్డ్రా క్వశ్చన్ అది చేసుకున్న వీళ్ళు కాదండి. ఇంత చిన్న జనరల్ పబ్లిక్ వేస్ట్ కూడా ఆఫ్ టైం చేయనికి లేదు కోర్టుది కూడా. తెలిసినంత నాలెడ్జ్ మాకు మంచి మేధావి బాగా చదువుకున్న వ్యక్తికి తెలియదంటారా? లేదా తెలిసి కూడా అంటే అడ్డగోలుగా వాదిస్తారా? లీగల్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఐటీ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్. ఐటీ వాళ్ళకి ఇవి తెలవాలని లేదు, ఒకవేళ చదువుకుంటే తెలుస్తుంది. చదువుకోవాలని ఆశ కానీ తపన కానీ. సరే, ఆయనకి తెలియపోవచ్చు అండి. మీరు అన్నట్లుగా ఐటీ సెక్టర్ నుంచి వచ్చారు కాబట్టి లీగల్ సబ్జెక్ట్ లేకపోవచ్చు. కానీ చుట్టూ హ్మ్, చాలా న్యాయ కోవిదులు ఉన్నారు కదండి. న్యాయ కోదులు గణాలు గుణాలు అన్నీ ఉన్నాయి చుట్టూ. హ్మ్. మరి వాళ్ళకి తెలవాలి వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. ఒకవేళ చెప్పినా కూడా ఈయన వినే పరిస్థితులు ఉన్నాడు. అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇక్కడ అడమెన్సీ ఉంది బ్రదర్, మీరు అబ్జర్వ్ చేస్తలేదు. హుహు. అడమెన్సీ వచ్చినప్పుడు కళ్ళు మూసుకుపోతాయి, ఎవ్వరు కనపడరు. అధికారమే ముందల డాన్స్ చేస్తుంటది. అరెస్ట్ సమయంలో అధికారం లేడు కదా! అధికారం లేకుండా ఇక్కడ మమకారం అనే పదానికి మీనింగ్ లేదు కదా. ఆ! ఉందా? ఆ! వీళ్ళతో మమకారం అనే పేరు మతానికి పదానికి అర్థం లేదు. అడమెన్సీకి అప్పుడప్పుడు బయటకు వస్తాయి. ఇప్పుడు కూడా వాళ్ళు ఏంటి ఎట్లా యాక్ట్ చేస్తున్నారు మురళి, యాజ్ ఇఫ్ దే ఆర్ ఇన్ పవర్ అన్నట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు సీఎం గారు మాట్లాడుతుంటే అసెంబ్లీ ఇచ్చే రిప్లైలు కానీ, బయట ప్రెస్ మీట్లు కానీ, అంటే ఇది రాజకీయం నాకు సబ్జెక్ట్ సంబంధం కాదు కానీ హ్మ్. హ్మ్. ఆ ఫోబియాలోకి వెళ్ళి బయటకు రాలే ఇంకా. అరే గవర్నమెంట్లో మేము ఓడిపోయాము, ప్రతిపక్షంలో ఉన్నాము అనే ఒక దాంట్లోకి రాలేదు వీళ్ళు. హ్మ్. జనజీవన సమంతలు కలవలే, అధికార సమంతలు ఇంకా ఉన్నట్లే ఫీల్ ప్రగతి అవుతుంది. భవన్‌లో ఉన్నాం అనుకుంటున్నారా? ఇంకా ప్రగతి ఇంకా భవన్ స్టిల్ అనుకుంటున్నారా? డైరీ ఇంకా ప్రభుత్వ భవన్ ఉన్నాను అనుకుడు. ప్రగతి భవన్ ఎప్పుడో అధోగతి భవన్ అయిపోయి ప్రజాభవన్ అయింది అది. హ్మ్. అంటే ఇంకా అందులో ఫస్ట్ ఉన్నాం డెసిషన్ అనుకుంటున్నారా? టేకెన్ బై ది సీఎం. కాదు సార్. అందులోనే ఇంకా ఉన్నాం అనుకుంటున్నారా? గొర్రెల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందనే కదా తెస్తున్నాం అనేది, తెచ్చినాం అనేది. ఆ కడీలు అంతా తీసేసింది కదా ఫస్ట్ వస్తేనే. అవును. ఫస్ట్ డెసిషన్ టేకెన్ బై గేట్లు ది ఆ గేట్లు ఆనరబుల్ తీసేసి. సీఎం రేవంత్ అవును. రెడ్డి. మరి నాకు అర్థం కాలేదా? అది ఎవరు పడితే నేను అట్లా వెళ్ళిపోతున్నా 2 సార్లు చూస్తా. అంతకుముందు ఆగాలంటే కూడా భయపడుతుండే బండ్లు పోతుండే. ఇప్పుడు పోతున్నారు వస్తున్నారు. అంటే ప్రజలకు ఏం చేస్తాడో ఏమైతుందని కాదు. ఒకసారి మేము సీఎం కలిసొచ్చాం, ఎంతో కొంత రెస్పాన్స్ ఉంటుందనే అవును. ఫీలింగ్ ఉంది. అవును. ఆ యొక్క హ్యాపీనెస్ ప్రజల్లో వచ్చింది. హ్మ్. అలాంటి దాన్ని ప్రజాపాలన డెమోక్రసీ. అబ్రహాం లింకన్‌కు కరెక్ట్ పనికొచ్చింది మా రేవంత్ రెడ్డి గారు. ఈజ్ ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. అందుకొరకు ఇది సరే ఒక విధంగా ఆయనకు టెన్షన్‌లు ఉన్నాయి. రకరకాల టెన్షన్‌లు పరిపాలనలో ఉన్నాయి. అది ఆయన అధిగమిస్తాడు, దానికేం ప్రాబ్లమ్ లేదు. హుహు. రేవంత్ ఈజ్ ఏ ష్రూడ్ పొలిటీషియన్, అన్నీ తెలుసు ఆయనకు మొత్తం. వీళ్ళు అనుకుంటే ఎవరైనా తప్పు ఆలోచిస్తే మాత్రం పప్పుల కాలేసినట్లే. సార్, ఫైనల్‌గా చెప్పండి. ఒకవేళ అనిల్ గాని ఈరోజు కూడా రేపటికి గాని హాజరు కాకపోతే, అంటే 23 వరకు కవితకి ఉంది కాబట్టి 23 తారీఖులోకి గాని హాజరు కాకపోతే, కవితలాగే ఆయన కూడా పికప్ చేస్తారా? లేదు మరొక నోటీస్ ఇచ్చి ఐపీసీ 174 కింద ఎవరికి మొన్న ఢిల్లీ సీఎంకి ఇచ్చినట్లుగా కేజ్రీవాల్‌కు. ఆ! అవును. తమ సమాలు పట్టించుకోవట్లేదంటూ, నోటీస్ తీసుకోలేదంటూ అవును. రిఫ్యూజింగ్ ఆవేదనిస్తారు. నోటీస్ అనేది క్రైమ్. అలా ఇస్తారా? లేదు కవితలాగే ఆయన కూడా పికప్ చేస్తారా? ఇప్పుడు ఎందుకు ఫస్ట్ ఇచ్చినప్పుడు హి హాస్ టు గివ్ ద రిప్లై మురళి. నేను పలానా దానికి పోయినా, పలానా బిజీ ఉన్నా, నేను లేకుంటే ముందు కవిత మేడం గారు అంటారు కదా, నేను ఎలక్షన్‌లో ఉన్నా ఇప్పుడు రాలేను, లేకుంటే నేను మీటింగ్‌లో ఇప్పుడు రాలేను. రాలేను అనుకుంటే ఢిల్లీలో పోయి మీటింగ్ పెడతది. హ్మ్. అట్లా అలాంటి రిప్లై ఏదో ఒకటి ఇయ్యాలి ఆయన. హుహు. ఇస్తే దే విల్ సాటిస్ఫై పెడతారు వాళ్ళు. సూచన తీసుకుని వాళ్ళు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్‌లో కూర్చొని సార్ ఈజ్ అండర్ సర్కమ్‌స్టాన్సెస్ ఈజ్ వెరీ బిజీ, సో హి మే బికమ్ నెక్స్ట్ నోటీస్ ఇస్తాం సార్ అంటారు. ఇంకో నోటీస్ కూడా పంపుతారు. హ్మ్. అది కూడా రిఫ్యూజ్ అనుకో, అది సెపరేట్ క్రైమ్. హ్మ్. కంపల్ సర్కమ్‌స్టాన్సెస్ హి హాస్ టు అరేంజ్, బ్రింగ్ డౌన్ టు ది ఈడీ ఆఫీస్ అండ్ ఎగ్జామ్ చేస్తారు, తప్పదు అది. హ్మ్. ఎస్కేప్ కానికి లేదు మురళి. ఇక్కడ ఇప్పుడు సూర్యకిరణం ప్రసరించడంతోన ఇన్వెస్టిగేషన్ ప్రసరిస్తారు. అంత పవర్ఫుల్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్. కాదండి. ఏం తప్పు చేయనప్పుడు మీరన్నట్లుగా పోయి నోటీస్ ఇచ్చి నాకు టైం కావాలని అడగాలి గదా! అది కరెక్ట్ పాయింట్ మురళి. హ్మ్. నువ్వు నిర్దోషమని, నీకు ఎలాంటి తప్పు లేదని, ఏ పాపాలో నాకు సంబంధం లేదని, ఏ దృష్టాంతంలో సంబంధం లేదని నీ మనసులో ఆ భావనలు ఉంటే హ్మ్. చక్కగా నోటీస్ తీసుకో. పోయి ఎక్స్‌ప్లెయిన్ చేయి. నా భార్య ఏం చేసిందో నాకు తెలవదని చెప్పు. లేకుంటే ఇద్దరం కలిసి చేసామని చెప్పు. నీకేం తోస్తే అది చెప్పురా బాబు. అదేం చెప్పకుండా నువ్వు కలగ్నగా అయిపోతుందంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తది. అది అరే ఇది ఎప్పటికైనా చేసి ఉండొచ్చు అనేది వస్తది. అది గాని ఒకసారి పోలీసులు గాని, ఇలా ఈడీకి గాని వస్తే అది కొంచెం కష్టమే. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది. హ్మ్. వస్తే కష్టం కాదు, వచ్చింది.
అవి ఏం వితౌట్ రిప్లై ఈజ్ అబ్స్కాండింగ్ అంటే అంటే పోలీసులు ఆ డౌట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా డిఫరెంట్ ఆలోచిస్తారు, మ్మ్. స్మూత్ కూడా డిఫరెంట్ యాంగిల్స్ ఆలోచిస్తారు కదా. అచ్చా. ఇప్పుడు ఒక నేరస్తుని రౌండప్ చేయాలంటే ఎన్ని పద్ధతులు అన్ని పద్ధతులు ప్రయోగిస్తారు. మ్మ్. ఆ పద్ధతుల ప్రకారం ఆయన పట్టుకొస్తారు, ఎక్కడ ఊనికి లేదు. మ్మ్. దేశం విడిచిపోతారని చెప్పేసి ఫస్ట్ అలర్ట్ చేస్తారు, ఎయిర్పోర్ట్లో అలర్ట్ చేస్తారు. ఈయన పాస్పోర్ట్ ఇది ఉన్నాడు పలానా నేమ్ పలానా కదా ఫోటో పెట్టి అలర్ట్ ఈయన అడుగుని బ్లింకింగ్ వస్తుంది, పోనీకే లేదు అదే పట్టుకొని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మ్మ్. అట్లా ఎస్కేప్ అయి వేరే ఫారిన్ కంట్రీస్ పోయి వాడు ఎవడు నీరవ్ మోడీ గాని లాగా లేకుంటే కింగ్ ఫిషర్ వాడినాడు లండన్లో పోయి ఉండి అక్కడ షెల్టర్ తీసుకుంటే ఇండియాకి పవర్ లేదు అనే కాన్సెప్ట్ అట్లా ఏమైనా ఆలోచించుంటే కూడా అడ్వాన్స్ ఉండి అట్లా ఆలోచిస్తే మాత్రం పోనీ ఏరియా ముందు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి పాస్పోర్ట్ సెక్షన్ ఉంటుంది, తర్వాత ఇమిగ్రేషన్ సెక్షన్ ఉంటుంది, దాంట్లో పట్టుకొని రిటర్న్ చేస్తారు. అందుకని వాళ్ళు ఆల్రెడీ అలర్ట్ చేస్తారు, మొత్తం అచ్చా. ఎస్కేప్గా అదర్ సైడ్ ఆఫ్ ది కంట్రీ పోకుండా అలర్ట్ చేస్తారు. ఓకే. కవిత భర్త అనిల్ ఖచ్చితంగా ఈడీ ముందు హాజరు కావాల్సింది అంటున్నారు సర్వేశ్వర రెడ్డి గారు. ఒకవేళ రాకపోతే ఆయన మీద కూడా అనుమానాలు వస్తే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆయన వచ్చి ఎందుకు ఆలస్యం అవుతుంది లేదా తన రోల్ ఏంటో అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్ అంటూ చెప్తున్నారు. రాని పక్షంలో ఆయన మీద కూడా అనుమానం వ్యక్తి ఒకవేళ కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా అనిల్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటూ సర్వేశ్వర రెడ్డి గారు చెప్తున్నారు. ఇది కవిత అరెస్టుపై సర్వేశ్వర రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే, థ్యాంక్ యూ.